సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్టర్స్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కాదు, ఎవరెవరికైతే 5 years 4 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో స్టాక్ మార్కెట్కి వచ్చి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి నష్టపోతూ ఉన్నారనమాట. సో బేసికల్గా ఈ వీడియోలో నేను మీకు 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. మీరు వచ్చేసరికి ఏదైనా స్టాక్ కొనాలి అనుకున్నప్పుడు కొనే ముందు ఈ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ని కనుక స్టాక్ని కొనే ముందు కన్సిడర్ కనుక చేసుకున్నట్లయితే ఈ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక ఈ కంపెనీ గురించి కానీ ఆ స్టాక్ గురించి కానీ మీరు కనుక గట్టిగా చూసుకున్నట్లయితే మీరు వచ్చేసరికి నీట్గా క్రాస్ చెక్ క్లియర్గా చేసుకుంటే ఖచ్చితంగా మీరు వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్లో నష్టపోయే అవకాశాలు చాలా 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 తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు ఫర్ సపోజ్ వీడియో చూసే ముందండి మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే 10 సార్లలో ఒక 5 సార్లు 6 సార్లు నష్టపోతున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ని కనుక మీరు కనుక స్టాక్ని కొనే ముందు క్రాస్ చెక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా 10 టైమ్స్లో మినిమం 8 to 9 times సక్సెస్ అయితే అవ్వే అవకాశాలు చాలా చాలా ఈజీగా ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ 7 and 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో క్లియర్ కట్గా ఒక్కొక్కటిగా చాలా క్లియర్గా చెప్తాను. సో మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చార్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. చార్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ బేసికల్గా ఏదైనా స్టాక్ ఉందనుకోండి, సో బేసికల్గా ఆ స్టాక్ యొక్క ప్యాటర్న్ చూడాలి. ఎప్పుడు చూడాలి? 1 yearది చూడాలా, 2 yearsది చూడాలా, 3 yearsది చూడాలా అంటే నేనైతే 5 yearsది చూడమని చెప్తా. లాస్ట్ 5 years నుంచి ఆ స్టాక్ అనేది ఎలా వెళ్తుందో చూడండి. ఆ స్టాక్ తాలూకు గ్రాఫ్ కనుక ఇలా స్లోగా పైకి వెళ్తా లైక్ ఇలా 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 ఉండి కాస్త ముందుకే వెళ్తున్నట్టు ఉంటే, సో మధ్యలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఓవర్ ద పీరియడ్ మీకు కనుక అప్లోనే ఉంటే ఆ స్టాక్ అనేది కరెక్ట్ అనమాట. లేదు లాస్ట్ 5 years నుంచి ఓవర్ ద పీరియడ్ మీకు కనుక ఆ స్టాక్ ప్రైస్ కనుక పడుతున్నట్టు అనిపిస్తే కనుక ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. లాస్ట్ 1 yearది చూడొద్దు, 2 yearsది చూడొద్దు, 3 yearsది చూడొద్దు, కేవలం 5 yearsది మాత్రమే చూడండి. ఏదైనా స్టాక్ పెరుగుతూ ఉంటే లాస్ట్ 1 day 2 days నుంచి పెరుగుతూ ఉంటే అది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేసే తప్పులు ఏంటంటే ఇన్వెస్టర్స్ బిగినర్స్ స్టాక్ పెరుగుతుంది కదా అని పెట్టేస్తూ ఉంటారనమాట. అలా దయచేసి చూడొద్దు. లాస్ట్ 5 years నుంచి చూడండి. లాస్ట్ 5 years నుంచి చూసి అప్పుడు కంక్లూజన్కి రండి. అదే పాయింట్ నెంబర్ 1 అనమాట. పాయింట్ నెంబర్ 2 ఏంటిది మరి? ప్రమోటర్ హోల్డింగ్ ఎంతో చూడండి. ప్రమోటర్ అంటే ఎవరు? ప్రమోటర్ అంటే కంపెనీ తాలూకా ఓనర్ అనమాట ఆల్మోస్ట్. సో ఆయనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది షేర్స్ ఆయన పెట్టుకున్నాడు అనేది చూడాలి. ఫర్ సపోజ్ నేను వచ్చేసరికి ఒక కంపెనీకి చూపిస్తున్నాను. ఈ కంపెనీ పేరు నేను మీకు చెప్పదలుచుకోలేదు, మళ్ళీ ఆ కంపెనీ గురించి నెగిటివ్గా ఎందుకు మాట్లాడామని ఎవరో ఒకరు అంటారు. సో బేసికల్గా ఆ కంపెనీ తాలూకా షేర్ హోల్డింగ్ చూడండి, ప్రమోటర్ 4%. ఒకప్పుడు ప్రమోటర్ దగ్గర అతని ఓన్ కంపెనీ షేర్స్ వచ్చేసరికి దాదాపు 25 నుంచి 26% ఉండేదన్నమాట. అతను 4%కి అమ్మేసుకొని ప్రజల్ని డంప్ చేశాడు. చూడండి, పబ్లిక్ దగ్గర ఆయన షేర్స్ 57-58% ఉన్నాయన్నమాట. సో పబ్లిక్ దగ్గర డంప్ చేసేసాడు ఆ షేర్స్ అన్నీ కూడాను. సో పబ్లిక్కి డంప్ చేసాడు అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రమోటర్ మంచి షేర్లు అయితే అతను పెట్టుకుంటాడు కదా, ఏదో డబ్బులు అవసరం ఉండి లేదంటే కంపెనీ ముందుకెళ్ళక కంపెనీ అప్పుల్లో ఉండిపోయి ప్రమోటర్ అనే అతను ఆ షేర్స్ని అతని దగ్గర ఉంచుకోకుండా అమ్మేస్తూ ఉంటాడు అనమాట. దీనివల్ల పబ్లిక్ దగ్గర షేర్స్ అనేవి పెరిగిపోయినాయి. సింపుల్ అండి, స్టాక్ మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ ఈ సింపుల్ బేసిక్ రూల్ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. సో బేసికల్గా నేను చెప్తున్న విషయం ఏందయ్యా అంటే సప్లై అండ్ డిమాండ్ బేసిక్ రూల్. కాబట్టి ఇన్ కేస్ సో స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్ కనుక సప్లై ఎక్కువైపోతే, ప్రమోటర్ దగ్గర ఒకప్పుడు 4 ఉండేది, ఇప్పుడు 50 ఇప్పుడు 4 ఉంది. సో ఫ్యూచర్లో ఒకవేళ ప్రమోటర్ కనుక అతని హోల్డింగ్ని పెంచుకుంటే ప్రమోటర్ షేర్స్ అన్ని లాగేసుకుంటాడు, పబ్లిక్ దగ్గర షేర్స్ అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. సో అప్పుడు పబ్లిక్ దగ్గర డిమాండ్ ఎక్కువైపోయి షేర్ ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే ఒకవేళ పబ్లిక్ దగ్గర షేర్స్ ఎక్కువైపోయినంటే దాని మీనింగ్ ఏంటి? ప్రమోటర్ దగ్గర లేవు, పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా అమ్మితే ఎవరో ఒకరు ఎమ్మట కొనేసుకుంటారు. సో షేర్ పెరిగే ఆస్కారాలు తక్కువ ఉంటాయి అనమాట. సో అది నేను చెప్పాలనుకుంటుంది. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడే ప్రమోటర్లోనే మళ్ళీ ఇంకోటి ఉంది. ఇప్పుడు నేను మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూపిస్తున్నాను, 71% ఉంది. సో పబ్లిక్ దగ్గర 7.7% ఉంది. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దగ్గరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరే 75-76% ఆఫ్ ది షేర్స్ ఉండేవన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు స్లోగా ప్రమోటర్ అమ్ముకొని 71.6, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్ముకొని 71.6కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి సినారియోలో మనం చూడాల్సింది ఏంటంటే ప్రమోటర్ దగ్గర ఎక్కువ షేర్స్ ఉన్నాయి, పబ్లిక్ దగ్గర చాలా తక్కువ షేర్స్ ఉన్నాయి. ఒకవేళ ప్రమోటర్ కనుక ఒక 20% షేర్స్ అమ్మేశాడు అనుకోండి, ఆ డిమాండ్ అనేది తగ్గిపోయిద్ది. సో ఆ షేర్స్ అనేది డంప్ అవుతాయి కాబట్టి షేర్ ప్రైస్ అనేది కొద్దిగా తగ్గిద్ది స్టార్టింగ్లో. అప్పుడు అలాంటప్పుడు మనం ఆ స్టాక్ని ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిసారి ఒకటే ఫార్ములా వర్కౌట్ అవ్వదు.
ఇక్కడ మీకు నేను ఇంతకుముందు చూపించిన సినారియోలో ప్రమోటర్ మోసం చేస్తున్నట్టు మనకు కనిపించింది కాబట్టి అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసరికి స్టాక్ పడుతున్నా కానీ మనకి ఇది మంచి స్టాక్ అయ్యి ఉండి చవకగా దొరుకుతుంటే మాత్రం అప్పుడు మనం కొనుక్కోవాలి. సో స్టాక్ ఎప్పుడు పెరిగిద్దో ఎప్పుడు కొనకూడదో ఈ 2 సినారియోలో నేను మీకు చెప్పడం అయితే జరిగింది. పాయింట్ నెంబర్ 3 ఏంటిది, ప్రమోటర్ వచ్చేసరికి ప్లెడ్జ్ చేస్తాడు స్టాక్స్ని. అంటే ఏంటి ప్లెడ్జింగ్ అంటే ఏంటి, ఏం లేదు, బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి ప్రమోటర్ వచ్చేసరికి స్టాక్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాడు అనమాట కంపెనీ ముందుకు నడవక. ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు సెగ్లిటీ చూపిస్తున్నా, ప్రమోటర్ దగ్గర 82.4% హోల్డింగ్ ఉంది. ఏ ప్రమోటర్ దగ్గరే షేర్స్ అన్ని ప్రమోటర్ పెట్టుకున్నాడు మంచి స్టాక్ ఇదే అని అందరూ అంటారు. కానీ అందరూ చూడని విషయం ఏంటంటే ప్లెడ్జింగ్ అనేది చూడట్లా. ప్లెడ్జింగ్ 100% ఉంది. 100% ప్లెడ్జింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి, 100% ప్లెడ్జింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రమోటర్ వచ్చేసరికి 100% ఆఫ్ ద షేర్స్ని తాకట్టు పెట్టేశాడు. ప్రమోటర్ దగ్గర ఉన్న 82%లో 100% తాకట్టే పెట్టేశాడు అనమాట. సో ఇలా తాకట్టు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోటర్ ఏం చేయాల్సి వస్తుంది, ఆ స్టాక్స్ని విడిపించుకోవాలి. ఆ స్టాక్స్ని విడిపించుకున్న తర్వాత అప్పుడు ఆ స్టాక్స్ని విడిపించుకున్న తర్వాతే ఆ స్టాక్స్ని మళ్ళీ పబ్లిక్కి అమ్మడం లేదంటే కొనడం ఏదో చేయాల్సి వస్తుంది. అంటిల్ దెన్ ఒకసారి తాకట్టు పెట్టిందని మళ్ళీ అదే డబ్బు ఇచ్చి తీసుకోవడం తప్పించి ఇంకో ఆప్షన్ అయితే లేదు. లేదంటే వాళ్ళకి అమ్మేయాల్సి వస్తుంది వచ్చేవరకు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రిస్క్స్ ఉంటాయి. సో ఇంకొన్ని మీరు చూసుకుంటే డిఐఎస్లో బ్యాంక్స్ కొన్ని స్టాక్స్ పర్సంటేజ్ పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. డిఐఎస్లో మీరు చూసుకుంటే అది బ్యాంక్స్ ఏంటిదంటే ఇప్పుడు ప్రమోటర్ ప్లెడ్జ్ చేస్తాడు, బ్యాంక్ దగ్గర తాకట్టు పెడతాడు. ఒకవేళ ఆయన విడిపించుకోలేకపోతే అది ఏమో బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది ఎక్కడ ఎలా చూడొచ్చు, ఏం లేదు, ఎన్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. సుజ్లాన్ అని కొడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సింపుల్గా జస్ట్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సుజ్లాన్ అని కొడుతున్నా. ప్రజెంట్ వచ్చేసరికి మీరు సుజ్లాన్లోకి వెళ్ళిన తర్వాత సో ప్రమోటర్ ఎన్క్యూంబరెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది, అది కొట్టండి. అది కొడితే ఇక్కడ పర్సెంటేజ్ వస్తుంది అనమాట. పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ప్లెడ్జ్డ్ అదర్వైజ్ ఎన్క్యూంబర్డ్ బై ద ప్రమోటర్. అదే ఒకసారి సెగ్లిటీ చూపిస్తా, SAGILITY సెగ్లిటీ కదా, సెగ్లిటీ ఇండియా వచ్చింది. సో సెగ్లిటీకి వెళ్ళి ప్రమోటర్ ఎన్క్యూంబరెన్స్ అని కొడతాను. ఏడు చూడండి 100% తాకట్టు పెట్టేశాడు ఆయన దగ్గర 82.4 ఉండేది, అది మొత్తం తీసుకెళ్ళి 100% తాకట్టు పెట్టేశాడు. పర్సెంటేజ్ ఆఫ్ ద షేర్ ప్లెడ్జ్డ్ 100%. అర్థమైందా? సో ఇది ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ది చెప్తా, కానీ అంతకన్నా ముందు వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందా? చాలామంది బేసిక్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్స్ పెట్టన్నా అంటున్నారు. ఇవన్నీ మీరు బయట కోర్సుల రూపంలో కొనుక్కుంటే చాలా థౌజండ్స్ ఆఫ్ మనీ అనవసరంగా వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసరికి మన కమ్యూనిటీ మొత్తానికి ఒక 1 year తర్వాత అట్లీస్ట్ ఒక 6 months తర్వాత నా అవసరం లేకుండా మీ అంతటి మీరు స్టాక్ మార్కెట్లో మీ అంతటి మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోవడం, స్టాక్స్ని వెతుక్కోవడం, స్టాక్స్ని బై చేయాలా సేల్ చేయాలా అనే డెసిషన్స్ మీ అంతటి మీరు తీసుకోవడం అనేది నేనే మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీరు వచ్చేసరికి మీ అంతటి మీరు ఓన్గా ఇండిపెండెంట్గా నిలబడతారు. దాంతో మీ అంతటి మీరు ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో అలాంటి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా నా దృక్పథం మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 likes. 1000 likes పెట్టిన వెంటనే సో ఇండియాలో ఇప్పుడు మనకి చవకగా దొరికే పెన్నీ స్టాక్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బేసికల్గా ఇండియాలో మనకి 100 rupees కన్నా 50 rupees కన్నా తక్కువ ప్రైస్లో కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి. అలాంటి వాటి మీద ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోకి నేను మీకు ఇచ్చిన టార్గెట్ 1000 likes. 1000 likes పడిన వెంటనే పెన్నీ స్టాక్స్ మీద వీడియో చేస్తా. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉంది, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో కింద కామెంట్ సెక్షన్లో ఆ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ని కలిసి కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. లాస్ట్ 1 week 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో ఏం స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు అంత డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే ఏ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పాయింట్ నెంబర్ 4 ఏంటో చెప్పాలి. పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి డెట్ అనమాట. డెట్ అంటే ఏంటి? కంపెనీకి ఉన్న అప్పు. ఫర్ సపోజ్ ఓలా ఉంది, గూగుల్కి వెళ్ళండి, గూగుల్ ఓపెన్ చేయండి, కంపెనీకి అప్పు ఎంత ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏదైనా న్యూస్లో కానీ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నా కానీ ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నా సరే, ఏదైతే ఆ స్టాక్ని కొందాం అనుకున్నా సరే, బేసికల్గా ఏదైనా స్టాక్ని కొనే ముందు అసలు ఆ కంపెనీకి అప్పు ఎంత ఉందో చూడండి. లైక్ ఏదైనా కొంతమంది ఉంటారు పెన్నీ స్టాక్స్ ఒక 20 రూపాయలది, 15 రూపాయలది, 10 రూపాయలది అనవసరంగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఒకసారి ఒక 5% పెరిగింది అనుకోండి, ఒక ఫోమోకి వెళ్ళిపోతారు. ఫోమో అందరిలో ఉంటుంది, మంచిదే. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఏదైనా మిస్ అవుతుంది అనే భయం ఉండాలి. అలా ఉంటేనే దాన్ని దక్కించుకునే ప్రయత్నంలో మనం ముందడుగు వేస్తాం.
కానీ దాన్ని దక్కించుకునే ప్రయత్నంలో మనం తప్పటడుగు వేయకూడదని చెప్తున్నాను. ఆ తప్పటడుగు మంచిగా తప్పటడుగు అని ఎలా తెలిసిద్ది అంటే కంపెనీకి ఉన్న డెట్ అంతా చూడండి. కంపెనీకి డెట్ ఓవర్గా ఉంది, ఆ కంపెనీకి అంత అప్పు ఉన్నప్పుడు మనం అసలు ఎంట్రీస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓలా ఎందుకు, వొడాఫోన్ ఐడియానే ఉంది, ఎంత ఉందండి అప్పు, భయంకరంగా ఉంది. అందుకే కదా ఈరోజు ఆ స్టాక్ ప్రైస్ మరి ₹7 దగ్గర తచ్చట్లాడుతుంది. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే అవన్నీ గమనించండి. డెట్ ఉంటే ఎంట్రీస్ తీసుకోవడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. నేను అందుకే వొడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్స్ అందరికీ అది చెప్తాను, మీరు ఈ స్టాక్లోకి వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావద్దని చెప్తా. ఇంకా ఆల్రెడీ వచ్చేసామన్నా మా వల్ల కావట్లేదన్నా అంటే అప్పుడు చెప్తున్నా ఇంకా. సో ఇక డెట్ అనేది ఉంటుంది, డెట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అది అసలు మనం నిజంగా డెట్ నుంచి బయట పడగలుగుతామా పడలేమా అన్నది చూసుకోవాలి. వన్స్ ఆ డెట్ నుంచి బయటపడిందంటే కంపెనీ మల్టీ బ్యాగర్ అయితే అయిపోయింది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 5 ఏంటిది, ఎఫ్ఐఐస్, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్, డిఐఎస్ వీళ్ళ హోల్డింగ్ చూడాలి. వీళ్ళ హోల్డింగ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫర్ సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ నేను వచ్చేసరికి నేను మీకు ఇప్పుడు జొమాటోలో చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి అంటే జొమాటో షేర్లో, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. మ్యూచువల్ ఫండ్స్ ఇది వచ్చేసరికి జొమాటో. ఒకప్పుడు 2023 ఆ టైంలో జొమాటో షేర్స్ కేవలం మ్యూచువల్ ఫండ్స్ 6% ఆఫ్ ద షేర్స్ని మాత్రమే జొమాటోవి కొనుక్కొని పెట్టుకున్నాయి. కాలక్రమేణా పెంచుకుంటూ హోల్డింగ్ని 21.59%కి పెంచుకుందనమాట. దాని మీనింగ్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు జొమాటో షేర్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి కార్డులో అయితే పెడతాను. సో బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటిలో ఏ మ్యూచువల్ ఫండ్స్ మంచిది అంతా ఒక టెస్ట్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీకు కనుక అర్థం కాకపోతే ఆ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, చాలా క్లియర్ కట్గా చెప్పాను. సో బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎంట్రీస్ తీసుకుంటున్నాయి అంటే పెద్ద అలారం అనమాట, పెద్ద గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు మనకి. సో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చూడండి, ఎఫ్ఐఐస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి చూడండి, పబ్లిక్ ప్యాటర్న్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ ఎంట్రీస్ తీసుకుంటున్న స్టాక్ జొమాటో కదా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అవుతున్న స్టాక్ ఒకటి చూపిస్తా చూడండి. మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అవుతున్న స్టాక్ వచ్చేసరికి మీరు చూసుకుంటే సో ఓలా ఎలక్ట్రిక్ ఉంది. ఓలా ఎలక్ట్రిక్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకప్పుడు 5% పెట్టుకునేది, అలాంటి 2%కి పడిపోయింది హోల్డింగ్. ఒకసారి నన్ను నమ్మొద్దు, డేటాను చూడండి, నేను చెప్పే అస్సలు నమ్మొద్దు. నేను మీకు ఓపెన్ చేపి ప్రతిదీ డేటాతో సహా చూపిస్తున్నాను కదా. సో నేను చెప్పే మాటలు ఎప్పుడు ఎవరు నమ్మొద్దు, నేనే కాదు స్టాక్ మార్కెట్ పరంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్లో ఎవరేం చెప్పినా సరే నమ్మొద్దు. మీ అంతటి మీరు విని వదిలేసి వెబ్సైట్లో ఓపెన్ చేయండి. వెబ్సైట్లో ఓపెన్ చేసి గూగుల్ ఉంది మీ ముందు. సో అన్నిటికన్నా పవర్ఫుల్ టూల్ అనమాట, కత్తి కన్నా పవర్ఫుల్ అనమాట. నన్ను అడిగితే గూగుల్ గన్ను కన్నా పవర్ఫుల్ది. ఓపెన్ చేసి ఒక్కసారి అర్థం చేసుకోండి డేటాని. 2024 ఆగస్ట్ 8న ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ప్రైస్ ఎంత ఉందో చూడండి. అప్పుడు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎంత ఉందో చూడండి. మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్చ్ 2025 జూన్ 2025లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బాగా ఎగ్జిట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిస్థితి ఏంటో చూడండి. అలాగే 2023 మార్చ్లో జొమాటో షేర్ ప్రైస్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్గా ఎంట్రీస్ తీసుకొని ఉన్నాయి కదా, ఇప్పుడు జొమాటో షేర్ ప్రైస్ ఎంత ఉందో చూడండి. సో అప్పుడప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఫాలో అవడంలో తప్పు లేదు. ఇంకొకటి పాయింట్ నెంబర్ 6 ఏంటిది మరి, పాయింట్ నెంబర్ 6 గురించి చెప్తాను. కానీ అంతకన్నా ముందు ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటుంది బేసికల్గా మీరు ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఏదైనా స్టాక్ని బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, సో బేసికల్గా మీరు వచ్చేసరికి డీమాట్ అకౌంట్స్నే వాడతారు. ఈ డీమాట్ అకౌంట్ బ్రోకర్స్ మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ మీ దగ్గర నుంచి తస్కరిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి అనవసరంగా మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, అదన్ ఛార్జెస్ అని, హిడెన్ ఛార్జెస్ అని, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని అవని ఇవని వేస్తూ ఉంటారు. మీరు ఆ ఛార్జెస్ వాళ్ళకి అనవసరంగా కట్టకుండా ఉండాలనుకున్నట్లయితే, ఆ డబ్బును మిగిలించుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ తాలూకా ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఆ ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు కనుక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డీమాట్ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు, నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. స్క్రీన్లో చూసుకోవచ్చు. ఈక్విటీ ఫర్ డెలివరీ ₹1 కూడా తీసుకోరు, హిడెన్ ఛార్జెస్ ఉండవు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఫ్రీ. దాంతోపాటు ఇన్ కేస్ ఇంట్రాడే చేస్తే మార్కెట్లో ఏ బ్రోకర్తో అయినా కంపేర్ చేసుకోండి, ఏంజిల్ వన్ వాళ్ళు చాలా తక్కువ బ్రోకరేజ్ అయితే ఛార్జెస్ చేస్తారు. దాంతో పాటుగా మీరు వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి ఏదైనా స్టాక్ని లైక్ బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, ఏదైనా డెసిషన్ కావాలనుకున్నా సరే
మీరు వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే మనం వచ్చేసరికి మీకు ఫ్రీగా అడ్వైజరీ సర్వీసెస్ కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మా టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. సో నెక్స్ట్ మన పాయింట్ 6 ఏంటిది, అబౌట్ కంపెనీ గురించి తెలుసుకోండి. కంపెనీ ఎప్పుడు పుట్టింది, పూర్వత్రాలు ఈ మధ్య పుట్టిందా, అదే ఒక ఫేక్ కంపెనీయా, నిజం కంపెనీయా, మీకు తెలుసో తెలీదు అండి. స్టాక్ మార్కెట్లో నేను నిజమే చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో 30 to 40% ఫేక్ కంపెనీస్ నాకు తెలిసినంత వరకు. మిగతా 60% to 70% కొంచెం ఒరిజినల్ కంపెనీస్ అనమాట. ఈ అన్ని ఫేక్ కంపెనీస్ ఎలా మేనేజ్ చేస్తారంటే చాలా సింపుల్ అండి, పెద్దగా ఖర్చు అవ్వదు. కంపెనీ ఓపెన్ చేయడానికి ఎవరి దగ్గరైనా సరే ఒక 40-50 వేలు ఉంటే కంపెనీ ఓపెన్ చేసేయచ్చు. ఆ కంపెనీని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే కొద్ది డబ్బు ఉంటే చాలు, దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. పెట్టిన తర్వాత కొన్ని కోట్లు తిప్పేస్తే చాలు, వాళ్ళకి వచ్చేసరికి కంపెనీ షేర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడైనా అమ్మేసుకుంటారనమాట. సో స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలంటే పెద్ద విషయం కాదు ఈ మధ్యకాలంలో. సో తెలియక చాలామంది ఏదో ఒక షేర్ కొంటున్నాం అనుకుంటారు, కానీ దాన్ని నిజం అనుకుంటారు. ఎన్ఎస్సి వాళ్ళని, బిఎస్సి వాళ్ళని, సెబీని నమ్ముకొని కంపెనీ షేర్లు దొరుకుతున్నాయి కదా ఇంకా కొనేద్దాం అనుకుంటారు. దీంట్లో చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఉంటాయి. సో కంపెనీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అసలు నేను అనవసరంగా ఈ పాయింట్ని లాస్ట్లో పెట్టాను, కానీ ఫస్టే చెప్పాల్సింది కంపెనీ గురించి తెలుసుకోండి. రెండో పాయింట్ ఏంటి, పాయింట్ నెంబర్ 7 కంపెనీ షేర్ హోల్డర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, CEO ఎవరు. మేనేజర్ దాకా వెళ్ళొద్దు కానీ CFO అట్లీస్ట్ CEO దాకైనా తెలుసుకోండి. కంపెనీ మేనేజ్మెంట్లో పెద్ద పొజిషన్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి గమనించండి. అట్లీస్ట్ న్యూస్లోనే చదువుతూ ఉండండి, మీకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఎంతకుముందు ఎక్కడ పని చేశారు, ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు, ఆ కంపెనీ స్థాయి ఏంటి, ఈ కంపెనీ స్థాయి ఏంటి. జస్ట్ అది ఒకసారి చూసుకుంటూ ఉంటే ఇవాళ కాకపోయినా సరే రేపైనా సరే మీకు ఒక కొలిక్కి వచ్చి అర్థం చేసుకుంటారనమాట. సో క్లియర్గా మీకైతే విషయాలన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఈ పాయింట్స్ అన్నీ ఒక్కసారి లెక్కేసుకొని ఈ 7 పాయింట్లని లిస్ట్ చేసుకొని ఏదైనా స్టాక్ కొనే ముందు ఈ 7 పాయింట్లు ఒక్కొక్కటిగా టిక్ చేసుకోండి. సక్సెస్ అయిందా లేదా, ఫెయిలా, ఈ పాయింట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, రెండో పాయింట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, అట్లా చూసుకుంటూ 7 పాయింట్లు కనుక సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఆ స్టాక్లో మీరు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, నెగ్లిజిబుల్, అసలు పోరా అయితే నేనే అనుకుంటున్నా. మీకైతే క్లియర్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ హంటర్ని, ఉంటానండి. థ్యాంక్ యూ అండి.